జాతీయ క్రికెట్ పోటీలకు అనకాపల్లి జిల్లా అడ్రోడ్డు ప్రాంతం వేదిక కానుంది. పలు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ జట్లతో ఈ ప్రాంతంలో సూపర్ లీగ్ మ్యాచ్లను ఆడించేందుకు నిర్వాహకులు మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా తదితర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ జట్లకు నిర్వహించే పోటీలకు ఈ వేదిక ఆతిథ్యం కానుంది. క్రికెట్ క్రీడా సమరం కోసం జాతీయ స్థాయి క్రికెట్ గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు గాను ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయి క్రికెట్ మైదానాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. క్రికెట్ క్రీడను ప్రతి ఒక్కరూ వీక్షించి ఆస్వాదించే విధంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఈ ప్రాంతాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. నా పేరు సుధాకర్ అండి. నేను లండన్ నుంచి రావడం జరిగింది. నేను యూకే సిటిజన్ అండ్ నాకు స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అండ్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఏదైనా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకి ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలన్న కోరికతో, బలమైన కోరికతో అడ్రోడ్ లో, అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్న అడ్రోడ్ లో ఒక క్రికెట్ స్టేడియం స్టార్ట్ చేశానండి. దీంట్లో ఈ స్టేడియం స్టార్టింగ్ కి ఒక లీగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఒక నేషనల్ లెవెల్లో ఒక లీగ్ స్టార్ట్ చేస్తున్నాము. అందులో నేషనల్ వైజ్ గా కొన్ని బెంగళూరు నుంచి, కోల్కతా నుంచి, చెన్నై నుంచి ఇలాగా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసి రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి కడురమ్యంగా మన క్రికెట్ స్టేడియంలో మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ రేపు భవిష్యత్తులో నెక్స్ట్ లీగ్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గరలో ఉన్న యువత మొత్తం అందరికీ కూడా మళ్ళా ఫర్దర్ గా మ్యాచెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మంచి ప్రయోజకులు చేయాలన్న ఉద్దేశంతో ఈ క్రికెట్ స్టేడియం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమీలో ఎవరైనా ట్రైనింగ్ చేసుకుందాం అనుకున్నా సరే రేపు భవిష్యత్తులో మీరు ఇక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేసుకుంటే మేము దగ్గరుండి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యాక్చువల్ గా 45 days జరుగుతుంది. ఈ 45 days కూడా ఫుడ్, అకామిడేషన్ మేమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ గా కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ దీనికి ఎంట్రీ ఫీజెస్ కానీ అటువంటివి కూడా ఏమీ లేవండి. నార్మల్ గానే మేము చేసుకున్నాం. ఇది మాది ఎలమంచిల దగ్గర స్వామిలింగపురం గ్రామం.